ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అరుణోదయ దర్శనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటిగా ఒక పాట పాడుకున్న తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం ఓరకుండుడి. మరి ఓరకుంటే ఏ పనులన్నా జరుగుతాయా అంటే ఏ పని జరగదు. ఈ లోకంలో ఏ కార్యం మనం చేయాలన్నా ఏదో కొంత ప్రయాసం మనం చేయాలి. మరి ఏదైనా సంపాదించుకోవాలంటే కొంత కష్టపడాలి. ఏదైనా సమస్యలో నుంచి బయటకు రావాలంటే మరి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఓరకుంటే మరి ఏ పని జరగదు. అయితే కొన్ని పరిస్థితులు వస్తాయి,
మనం ఊరకుండడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితులు. ఇక ఆ సమస్య మరి అధిగమించడానికి ఏ శక్తి లేనప్పుడు, ఇక నా చేతుల్లో ఏది లేదన్నప్పుడు ఊరకుండడం తప్పితే ఏమీ చేయలేము. అటువంటి పరిస్థితే మరి ఇశ్రాయేలీలకు ఎదురయ్యింది. నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అప్పటి వరకు వారిని పంపించిన ఫరో మరి ఇంతమంది సైన్యము, ఇంతమంది ఇశ్రాయేలీలు, కొన్ని లక్షల మంది మరి తన చేతిలో నుంచి తప్పించుకొని వెళ్తున్నారు. అంతవరకు మరి బానిసలుగా ఉండి వారంతా కూడా ఐగుప్తు దేశంలో పనిచేశారు, వెట్టి చాకిరీ చేశారు. అయితే ఇప్పుడు వీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ వెట్టి చాకిరీ ఎవరు చేస్తారు? మరి ఇండ్లు కట్టడం, ఇటుకలు తయారు చేయడం, పట్టణాలు కట్టించడం, అలాగే పొలంలో పని అంతా కూడా ఇశ్రాయేలీల చేత చేయించుకునేవారు. మరి ఇంత గొప్ప జన సమూహాన్ని మనం పంపిస్తే మన కొరకు ఎవరు పనిచేస్తారని, అంతేకాకుండా వారు మరి ఐగుప్తీయుల యొక్క సంపదంతా కూడా దోచుకొని వెళ్తున్నారు. వారి మరి పశువులను, అలాగే వారి వస్త్రాలు, అలా బంగారు ఆభరణాలు అవన్నీ తీసుకొని మరి వెళ్తున్నారు. దేవుడే వారికి ఆ యొక్క సంపదనిచ్చాడు. ఎందుకంటే అంతవరకు వారు వెట్టి చాకిరీ చేశారు, బానిసలుగా అక్కడ పనిచేశారు. దానికి తగ్గ మూల్యాన్ని వారు పొందుకోలేకపోయారు. కాబట్టి న్యాయం చేసే దేవుడు వారికి దాన్ని జీతంగా ఇచ్చాడు. కాబట్టి వారు మరి ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను దోచుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఫరో మరి తన సైన్యాన్ని వెంటబెట్టుకొని మరి వారి వెంట బయలుదేరాడు. మరి ఫరో వారిని కలుసుకునేటప్పటికీ మరి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారంటే ఎర్ర సముద్రం నొద్దున్నారు. మరి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫరో సైన్యం వారిని తరుముతుంది. ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. మరి వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే వారు మరి ఫరోకు లోబడిపోయి తిరిగి మరలా బానిసలుగా వెళ్ళాలి, లేదంటే మరి ఫరో సైన్యం చేతిలో చిక్కుకొని చనిపోవాలి. మరి ఎంతకు మించి వేరే ఆప్షన్ వారికి లేదు. అటువంటి సమయంలో వారందరూ మోషే మీద మరి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు? మమ్మల్ని సముద్రంలో ముంచేయడానిక, ఈ శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా? నీ దేవుడు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు అని మోషే మీద వారు సణుక్కుంటున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు భయపడకండి అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. మోషే ప్రజల దగ్గరకు వచ్చి నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మోషే ఏం చెప్తున్నాడంటే ప్రజల దగ్గరకు వచ్చి, మీరు భయపడకండి, దేవుడు మీకు ఈరోజు రక్షణనిస్తాడు, ఏ శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరేం చేయవసరం లేదు, శత్రువులతో పోరాడాల్సిన పని లేదు, పారిపోవాల్సిన పని లేదు. ఊరక నిలుచుండి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఊరకుండమన్నాడు, అలాగే నిలుచుండి చూడుడి అన్నాడు. నిలుచుండడం అంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా అని అక్కడ రాస్తున్నాడు. నిలవబడడం అంటే ప్రార్థన చేయడం. నీవేమీ చేయలేకపోవచ్చు, అయితే నువ్వున్న పరిస్థితుల్లో అక్కడే నిలబడి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మోషే మరి ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు, ఈరోజు దేవుడు మీ పక్షంగా తానే యుద్ధం చేస్తాడు, మీరేమీ చేయవలసిన పని లేదు, మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవా మీకు గొప్ప రక్షణ ఈ దినాన మీకు కలుగజేస్తాడని వారికి తెలియజేశాడు. అలాగే ఆ రోజు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు సెలవిచ్చాడు, నీ చేతిలో ఉన్న కర్రను ఈ సముద్రం వైపు చాపు అని చెప్పగానే మోషే తన కర్రను సముద్రం వైపు చాపాడు. వెంటనే వారి ముందున్న ఆ యొక్క ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది. మరి ఇశ్రాయేలీలంతా కూడా మరి ఆ యొక్క దారిలో నడుచుకుంటూ వెళ్ళారు. అది ఎలాంటి దారి అంటే మైదానంలో వెళ్ళినట్లుగా ఇశ్రాయేలీలందరూ కూడా సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఎదుట మరి ఆ యొక్క నీళ్లు వాళ్ళకి అడ్డంగా వచ్చినప్పుడు నీటి బొట్టు కూడా వారికి టచ్ కాకుండా వారందరూ కూడా మరి ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఊరక నిలుచుండి చూడడం ద్వారా, మరి నీ ఊరకుండి నువ్వున్న పరిస్థితుల్లో ప్రార్థన చేయడం ద్వారా, మరి నిన్ను తరుముతున్న శత్రువులు ఎంత గొప్పవారైనా సరే, నీ ఎదుట ఉన్న మరి సమస్య ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే దేవుడు అందులో నుంచి నీకు విడుదలిస్తాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22:18వ వచనంలో దావీదు అంటున్నాడు, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. నన్ను మరి వెంబడిస్తున్న నా శత్రువులు, మరి నా పగవారు ఎలాంటి వారంటే, నన్ను ద్వేషించే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నాకంటే బలవంతులు, వారి చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు.
నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడని దావీదు ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను వెంబడిస్తున్న శత్రువులు, నిన్ను చుట్టుముడుతున్న నీ శత్రువులు ఎంత బలవంతులైనా సరే ఆయనకి నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ఊరకుండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణను నువ్వు చూడగలవు. కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నావో, మరి నేనేమీ చేయలేను, నా చేత కాదని మరి ఊరకు కూర్చొని ఉన్న నీకు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు అక్కడే ఉండి ప్రార్థించినట్లయితే యేసుక్రీస్తు నామంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు విని ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ చుట్టూ ఉన్న శత్రువులతో ఆయన పోరాడి నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. రెండవది ఆదికాండము 24వ అధ్యాయం 21వ వచనం. ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఇక్కడ కూడా మరొక వ్యక్తి ఊరకున్నాడని చదువుతున్నాం. ఈ వ్యక్తి ఎవరంటే అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు. అబ్రహాముకు ఒక కుమారుడున్నాడు, అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు మరి వివాహ వయసుకు వచ్చినప్పుడు అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుని కొరకు మరి నీవు ఒక కుమార్తెను తీసుకుని రావాలి, ఒక స్త్రీని నీవు తీసుకుని రావాలి, అతని వివాహం కొరకు నీవే వెళ్ళి మరి ఒక స్త్రీని నువ్వు తీసుకొని రావాలి. అయితే నేను ఏ దేశంలో కాపురం ఉన్నానో ఆ దేశపు కుమార్తెలను నువ్వు చూడకూడదు. ఎందుకంటే మరి కనాను దేశంలో అబ్రహాము నివసిస్తూ ఉన్నాడు. కనాను దేశంలో ఉన్నవారంతా కూడా మరి దేవునికి మరి శత్రువులుగా వారు నడుచుకుంటున్నారు, వారంతా అక్రమంలో జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అబ్రహాముని మరి తను నివసిస్తున్న దేశం నుంచి కనాను దేశానికి రప్పించాడు. ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకు అలా వాగ్దానం చేశాడంటే మరి ఆ దేశంలో ప్రజలు అక్రమంతో నిండుకొని ఉన్నారు. కాబట్టి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి మరి అబ్రహాముకి అతని సంతానానికి ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నేను ఏ దేశంలో నివసిస్తున్నానో ఆ దేశపు కుమార్తెలను నువ్వు నా కుమారునికి తీసుకొని రాకూడదు, వారితో మేము వియ్యం ఉండకూడదు. ఎందుకంటే వారు అక్రమంతో జీవించే ప్రజలు, పాపంలో ఉన్న ప్రజలు. కాబట్టి మరి నేను నా బంధువుల యొద్దకు వెళ్ళి, నేను నా బంధువులు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశానికి వెళ్ళి నా కుమారుని కొరకు ఒక భార్యను తీసుకొని రావాలి అని పంపించాడు. ఆ సమయంలో మరి ఆ యొక్క పెద్దదాసుడైన ఎలియాజరు అంటూ ఉన్నాడు, మరి నీ ప్రజలు నివసిస్తున్న దేశము చాలా దూరదేశము, అక్కడి నుంచి ఒక కుమార్తెను తేవాలంటే ఒకవేళ ఆమె రావడానికి ఇష్టపడదేమో, ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం వచ్చి నివసించడానికి ఆమె ఇష్టపడకపోతే నేనేం చేయాలి, నీ కుమారుణ్ణే అక్కడికి తీసుకెళ్ళమంటావా అని అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, నా కుమారుణ్ణి కూడా అక్కడికి తీసుకెళ్ళకూడదు, నీవే మరి ఆ కుమార్తెనే నీవు ఇక్కడికి తీసుకురావాలి. అయితే అంత ధైర్యంగా అబ్రహాం ఎలా చెప్తున్నాడంటే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను, కాబట్టి నువ్వు ఇక్కడున్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు అని చెప్పినప్పుడు నా కుమారుణ్ణి అక్కడికి నువ్వు తీసుకెళ్ళొద్దు, అక్కడ ఉన్న స్త్రీని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకంటే నీకంటే ముందుగా మరి ఏ దేవుడైతే నన్ను ఈ దేశానికి రప్పించాడో, ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో ఈ దేశాన్ని నీకు ఇస్తానని, ఆ దేవుడు తన దూతను నీకంటే ముందుగా పంపిస్తాడు. మరి ఆ స్త్రీ నీతో వచ్చినట్లుగా ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆ దేశానికి వచ్చాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన నడుచుకుంటున్నాడు. నేను దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నాను కాబట్టి దేవుడు నా కార్యాన్ని తప్పకుండా తన చిత్తాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడనే స్థిర నిశ్చయతను అబ్రహాం కలిగి ఉన్నాడు. రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొని నన్ను ఎక్కడ తిరిగినను నీవు వివేకంగా ప్రవర్తించదవు. నీవు గనుక దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడితే, ఆయన శాసనములను అనుసరించి నడుచుకుంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా నువ్వు వివేకంగా ప్రవర్తిస్తావు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, నువ్వు వర్ధిల్లుతావు, నీవే కార్యం చేసినా కూడా నువ్వు సఫలం అవుతావు అని రాయబడింది. కాబట్టి అబ్రహాముకున్న ధైర్యం ఏంటంటే, నేను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను, ఆయన నాకు అప్పగించిన దాన్ని నేను కాపాడుతున్నాను, కాబట్టి ఆయన నా కార్యమును సఫలపరుస్తాడు. ఆ స్త్రీ ఈ దేశానికి వచ్చినట్లుగా మరి తన దూతను పంపి ఈ కార్యాన్ని సఫలపరుస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళమని మరి ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు మరి ఆ యొక్క అబ్రహాం యొక్క బంధువులు నివసించే దేశానికి వెళ్ళినప్పుడు మరి అక్కడికి వెళ్ళగానే ఎలియాజరు చేసిన పని ఏంటంటే, ఆదికాండము 24వ అధ్యాయం
10-11 వచనాలు చదువుతాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను. మరి ఎలియాజరు అక్కడ దిగగానే ఆ ఊరి బయట ఉన్న ఒక బావి దగ్గర దిగాడు. అక్కడ ఏం చేశాడంటే తన ఒంటెలను మోకరింపజేశాడు. తను కూడా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతను ఏమని ప్రార్థించాడంటే 12వ వచనం చదువుదాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకొందునా. నేను ఇక్కడ ఒక చిన్న ప్రార్థన ఎలియాజరు చేశాడు. నా యొక్క మరి యజమానుడైన అబ్రహాము మీద మీరు అనుగ్రహం చూపండి అని దేవునికి ప్రార్థన చేశాడు. తన ఒంటెలను కూడా మోకరింపచేసి మరి అతను కూడా మోకరించి దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవునికి తన సమస్యను, తన యొక్క పనిని దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. నీవే ఆ కార్యమును సఫలపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. మరి ఎలియాజరు ప్రార్థించక మునిపే మరి ఎవరినైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ కుమార్తె అక్కడికి వచ్చింది. మరి ఎలియాజరు వెతుక్కుంటూ అబ్రహాము యొక్క బంధువులు ఇక్కడ ఎవరున్నారని ఊళ్ళోపలికి వెళ్ళలేదు, ఎవరిని కూడా కనుక్కోలేదు. ఊరి బయటే ఉండి బావి దగ్గర కూర్చొని ప్రార్థించాడు. నా కార్యమును నీవు సఫలపరచమని ప్రార్థించినప్పుడు మరి ఎవరినైతే దేవుడు నియమించాడో ఆమె అక్కడికి వస్తూ ఉంది. మరి ఒక సూచనను కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఎవరైతే నాకు నా ఒంటెలకు నీళ్ళు ఇస్తారో మరి వారే మరి నీవు నియమించిన నా యజమానుడైన అబ్రహాము యొక్క కుమారునికి నీవు అనుగ్రహించిన భార్య అని నేను తెలుసుకుంటానని సూచనను అక్కడ అడుగుతూ ఉన్నాడు. అయితే అతను ప్రార్థించిన వెంటనే మరి ఆ యొక్క చిన్నది అక్కడికి వచ్చింది. రిబ్కా అనే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఎలియాజరు ఆమెను నీళ్ళు అడగగానే ఆ స్త్రీ ఏమందంటే, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు ఇస్తానని మరి తన కడవతో నీళ్లు చేది మరి 10 ఒంటెలకు ఆమె నీళ్లు తోడిపోసింది. ఆ తర్వాత ఎలియాజరు ఆమెను అడిగినప్పుడు నీవెవరు కుమార్తె అన్నప్పుడు ఆమె సరిగ్గా అబ్రహాము యొక్క మరి బంధువురాలు. కాబట్టి మరి దేవుడు ఈ విధంగా అతని యొక్క ప్రయాణాన్ని దేవుడు సఫలపరిచాడు. అయితే ఎలియాజరుకున్న సందేహం ఏంటంటే ఆ స్త్రీ మరి ఆ యొక్క కనాను దేశానికి వస్తుందో రాదో అని అతనికున్న సందేహం. అయితే దేవుడు తన దూతను ముందుగా పంపి రిబ్కా యొక్క హృదయాన్ని సిద్ధపరిచాడు. ఎప్పుడైతే మరి ఈ యొక్క స్త్రీని నేను తీసుకెళ్తానని తన సహోదరులతో మాట్లాడినప్పుడు ఆమెను 10 దినాలైనా మాతో ఉండనివ్వండి అని వారు వేడుకుంటారు. అయితే నేను తడవు చేయకుండా నేను నా యజమానుని దగ్గరికి వెళ్ళాలి అని మరి ఎలియాజరు చెప్పినప్పుడు ఆ యొక్క రిబ్కాను పిలిచి తన సహోదరులు అడుగుతున్నారు, నీవు ఇతనితో కూడా వెళ్తావా అన్నప్పుడు ఆ స్త్రీ వెంటనే నేను వెళ్తాను అనే సమాధానం ఇచ్చింది. మరి ఈ రోజుల్లో లాగా దూరదేశానికి వెళ్ళాలంటే మరి సులువైన పని కాదు. ఆ రోజుల్లో కాలినడకతో లేదంటే ఒంటెల మీద ప్రయాణం చేసి అనేక దినాలు ప్రయాణం చేసి ఆ దేశాన్ని చేరుకోవాలి. మరలా తిరిగి వస్తానన్న నమ్మకం కూడా ఆమెకు లేదు. అయితే అది దేవుడు ఏర్పాటు చేసిన వివాహం కనుక ఆ స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎలియాజరు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. ఎలియాజరు ఏం చేశాడంటే ప్రార్థించిన తర్వాత రిబ్కా వచ్చి మరి నేను నీళ్లు తోడిపోస్తానని మరి ఒంటెలకు నీళ్లు తోడిపోస్తూ ఉన్న సమయంలో మరి అతను ఏం మాట్లాడకుండా ఏం చేశాడంటే 21వ వచనం, ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఇక్కడ ప్రార్థించి ఎలియాజరు ఊరకున్నాడు. అయితే దేవుడు మరి ఎలియాజరు అడిగిన సూచనలన్నీ కూడా నెరవేర్చి మరి తన హృదయానికి నిశ్చయతనిచ్చాడు. ఈమె ఇస్సాకు యొక్క భార్య, దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీ ఈమె అని అతను గ్రహించాడు. ఆ స్త్రీని వెంటబెట్టుకొని ఇస్సాకు దగ్గరకు ఆ యొక్క దేశానికి తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా ఎలియాజరు యొక్క కార్యమును దేవుడు సఫలపరిచాడు. కారణం ఏంటంటే ఎలియాజరు దేవునికి ప్రార్థించి ఊరకున్నాడు.
విశ్వాసంతో మరి దేవుని వైపు చూశాడు. యెషయా గ్రంథం 64:4 తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఏ కాలమున చూచి ఉండలేదు. నీవు తప్ప కార్యము సఫలం చేసే దేవుడు మరెవరూ లేరని యెషయా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, తనకు ప్రార్థన చేస్తారో వారి యొక్క కార్యమును దేవుడు సఫలపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఊరక నిలుచుండి దేవుని యొక్క గొప్ప రక్షణను మీరు చూడుడి అని సెలవిస్తున్నాడు. అలాగే ఎలియాజరు కూడా ఊరకుండి ప్రార్థించి ఊరకున్నాడు, తన కార్యమును దేవుడు సఫలపరిచాడు. అలాగే మూడో విషయాన్ని చూద్దాం. రూతు గ్రంథము 3:18 అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. ఇక్కడ నయోమి తన కోడలైన రూతుతో మాట్లాడుతుంది. మరి నయోమి, రూతు వీరిద్దరు కూడా దైవికమైన ప్రేమ సహకారం కలిగిన అత్తా కోడళ్ళు. దేవుడు వారి మధ్య ఉన్న ప్రేమ సహకారాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నాడు. వారిని గురించి ఏకంగా ఒక పుస్తకాన్ని రాసి తన గ్రంథంలో పెట్టాడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన వారు ఈ యొక్క అత్తాకోడళ్ళు నయోమి, రూతు. నయోమి ఒక యూదురాలు. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు తన భర్త అయిన ఎలీమెలకు అలాగే తన 2 కుమారులను వెంటబెట్టుకొని మరి మోయాబు దేశానికి వలస వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుమారులిద్దరికీ వివాహం చేసింది. అయితే కొంతకాలానికి తన భర్త చనిపోయాడు. అలాగే తన 2 కుమారులు కూడా చనిపోయారు. నయోమి, ఆమె 2 కోడళ్ళు మరి ఒంటరిగా మిగిలిపోయారు. అటువంటి సమయంలో నయోమి ఏం చేసిందంటే తన కోడళ్ళిద్దరిని పిలిచి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, అక్కడ మీరు నెమ్మది కలిగి జీవించండి, నాతో ఉండడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదన్నప్పుడు మరి పెద్ద కోడలైన మరి ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకొని తిరిగి తన ఊరికి వెళ్ళిపోయింది, తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే రూతు అత్తను ఎంతగానో ప్రేమించింది. ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక ఆమెను హత్తుకొని నేను నీతోనే వస్తానని చెప్పి అత్తను వెంబడించింది. మరి వారిద్దరూ కలిసి మరి ఇశ్రాయేలు దేశానికి చేరుకున్నారు. అయితే వారిద్దరు అక్కడ జీవనం సాగిస్తుండగా రూతు ఏం చేసిందంటే పొలంలోనికి వెళ్ళి పరిగేరుకొని వచ్చేది. వారిద్దరూ జీవనం సాగించేవారు. కొన్ని రోజుల తర్వాత మరి నయోమి తన కోడలతో అంటూ ఉంది. రూతు గ్రంథం 3:1 ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. నీవు నన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చావు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. అయితే నేను నీ మేలు చూడాలి, నీకు విశ్రాంతిని నేను విచారించాలి అని చెప్పి మరి తన కోడలికి ఏం చెప్తుందంటే, నువ్వు ఏ పొలంలో అయితే పరిగెరుకుంటున్నావో ఆ పొలం యొక్క యజమాని మనకు సమీప బంధువుడు, అతను నీకు బంధువు యొక్క ధర్మాన్ని జరిగించవలసిన వాడు. కాబట్టి ఈరోజు అతని దగ్గరికి వెళ్ళి నీ సమస్య అంతా అతనికి చెప్పు, బంధుత్వ ధర్మాన్ని జరపమని అడుగని చెప్పి పంపించింది. నయోమి చెప్పిన మాట విని రూతు వెళ్ళి మరి ఆ యొక్క యజమాని అయిన బోయజుతో తన సమస్య అంతా చెప్పుకుంది. బంధుత్వ ధర్మాన్ని జరపవలసిన సమీప బంధువు నీవే అని మాట్లాడింది. అయితే అంతకు మునిపే రూతు యొక్క సత్ప్రవర్తన చూసిన బోయజు మరి కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నువ్వు ఆశ్రయింపకుండా మరి నియమ ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు, నా దగ్గరకు వచ్చి బంధుత్వ ధర్మాన్ని చేయమని అడుగుతున్నావు, కాబట్టి నీ కార్యాన్ని నేను చూస్తాను, ఈ దినాన నీ పక్షంగా నేను మాట్లాడి నీ కార్యాన్ని జరిగిస్తానని ఆమెతో చెప్పాడు. తర్వాత రూతు నయోమి దగ్గరికి వచ్చి ఆ విషయాలను తెలియపరిచినప్పుడు నయోమి అంటూ ఉంది, నీవు అతనికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పావు కదా, ఇక నువ్వు ఊరకుండు, నేటి దినమున ఆ కార్యము నెరవేర్చితేనే గాని అతడు ఊరకుండడు. మరి బోయజుని గురించి మంచి సాక్ష్యాన్ని ఇక్కడ నయోమి చెప్తుంది. అతను సహాయం చేస్తానన్నాడు, నీ సమస్య విన్నాడు, కాబట్టి ఏదైతే నువ్వు చెప్పావో అది నేటి దినమున అతడు నెరవేర్చితేనే గాని అతను ఊరకుండడు. కాబట్టి నీవిక ఊరకుండు, నువ్వు చెప్పావు కాబట్టి ఇక ఊరకుండు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థిస్తావో ఆయన అది నెరవేర్చే వరకు ఆయన ఊరకుండడు. కాబట్టి ప్రార్థించిన తర్వాత నీవు చేయవలసిన పని ఊరకుండడమే. ఇక్కడ బోయజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను సువార్త 14:14 యేసు ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. నువ్వు ప్రార్థించిన తర్వాత అది నెరవేర్చే వరకు ఆయన ఊరకుండడు. కాబట్టి నువ్వు
ప్రార్థించు. దేవుని యొక్క నామంలో నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నీ పనిని జరిగిస్తాడు, నీ కార్యమును సఫలపరుస్తాడు. నీ యొక్క శత్రువుల చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువును ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు మరలి రండి, మీరు నా దగ్గరకు వచ్చి ఊరకుంటే చాలు, మీరు రక్షింపబడతారు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుడు ఏ విధంగా ఈ మాట చెప్తున్నాడంటే, మరి ఆయన దగ్గరకు వస్తే చాలు మీరు రక్షింపబడతారంటున్నాడు. ఎలాగంటే యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని సిద్ధపరిచాడు. నీ రక్షణకు కావలసిన కార్యమును ఆయనే చేశాడు. మరి ఆయన సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత నా దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షింపబడతారు. మీ సొంత కార్యాల వల్ల మీరు రక్షింపబడలేరు, మీ పాపముల నుంచి మీరు విడుదల పొందలేరు. కాబట్టి మీ పాపముల కొరకు మరి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఆయన రక్షణ కార్యాన్ని సిద్ధపరిచిన తర్వాత ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, మీరు ఊరకుండి రక్షణను పొందుకోండి, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అలాగే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది. యేసుక్రీస్తు నామమున మరి నువ్వు రక్షణ పొందగలవు. ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నువ్వేమీ చేయవలసిన పని లేదు, నువ్వు ఊరకుండి రక్షణ పొందుతావు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ ప్రయాస నువ్వు చేయవలసిన పని లేదు, ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మరి నువ్వు ఎంత ప్రయత్నించినా నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను నీవు అంగీకరించినట్లయితే నీవు రక్షింపబడతావు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు ప్రార్థిస్తూ ఉండగా మరి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మరి మీ యొక్క సమస్య ఏంటో దేవునికి తెలియపరచండి. దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు, నీ కార్యమును ఆయన సఫలపరుస్తాడు. ఏ సమస్యలు నిన్ను చుట్టుముట్టి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను ఊరకు నిలుచుండి చూచుట వలన గొప్ప రక్షణ మీరు అనుగ్రహించే దేవుడవు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. నైనా తండ్రి, మరి ఎటువంటి సమస్యల్లో నైనా ఈ బిడ్డ ఉందో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను ఆ చుట్టుముడుతున్న సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఏమీ చేతగాని స్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆ రోజున ప్రభువా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నైనా అద్దరికి నడిపించిన దేవుడవు, శత్రువులను ఆ నీళ్ళల్లో ముంచివేసిన దేవుడవు తండ్రి. అటువంటి ఆశ్చర్యమైన గొప్ప కార్యములు ఈ బిడ్డ జీవితంలో జరిగించి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అలాగే ఏ కార్యము నైనా మరి పూనుకుంటున్నారో ఆ కార్యంలో సఫలత దయచేయండి ప్రభువా. సహాయం చేయండి, రక్షణ దయచేయండి ప్రభువా. మీ కృప దయచేయండి తండ్రి, సహాయం చేయండి. ఈ రోజేనైనా తండ్రి నీ చెంతకు వచ్చినైనా ఊరకుండి నిన్ను నమ్ముకొని రక్షణ పొందడానికి నైనా పాప విమోచన పొందడానికి మీ సహాయం దయచేయండి ప్రభువా. నీ రక్షణ కార్యం మీ బిడ్డలో జరిగించండి. ఊరకుండుట వల్ల మీరు రక్షింపబడతారు అని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంత గొప్ప రక్షణను సిద్ధపరిచావు దేవా, మీకు వందనాలు. సమస్తాన్ని మీరు చేశారు తండ్రి. ఆ సిలువలో ప్రభువా ప్రతి పాపాన్ని మీరు నైనా పరిహరించారు, మీకు వందనాలు. ఆ శిక్ష యావత్తు మీరు భరించారు, మీకు వందనాలు. అయితే మీరు సెలవిస్తున్నారు, మీరు ఊరకుండుట వలన రక్షణ పొందెదరు, నమ్ముకొనుట వలన మీరు రక్షణ పొందెదరని. నీ నామంలో మీరు అనుగ్రహించిన రక్షణకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాసము ద్వారా రక్షణ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డనైనా ఇప్పుడే నీ యందు విశ్వాసం ఉంచుతుండగా నైనా తండ్రి గొప్ప రక్షణతో ఆ బిడ్డను అలంకరించమని ప్రార్థిస్తున్నాను. తన కార్యములన్నీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.